ఇండస్ట్రీలో ఈ రోజు చెప్పింది రేపు జరుగుతుందా అంటే అనుమానమే. ఎందుకంటే ఇక్కడ మాట మీద కంటే క్రేజ్ మీదే ఎక్కువ పనులు జరుగుతుంటాయి. ముఖ్యంగా అవకాశాల విషయంలో కూడా అదే జరుగుతుంటుంది. మీరే హీరో అని సెట్స్ కు తీసుకొచ్చి సైడ్ చేసిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. మొగల్ రేకుల ఫేమ్ సాగర్ కూడా ఇదే జరిగింది. తాజాగా ఈయన ది 100 సినిమాతో వస్తున్నాడు. గతంలోనే షాదీ ముబారక్ అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు సాగర్. ఆ సినిమా అంతగా ఆడలేదు. దాంతో చాలా గ్యాప్ తీసుకుని ఇప్పుడు ది 100 సినిమాతో వస్తున్నాడు. పోలీస్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా వస్తుంది. ఈ సినిమా ప్రమోషన్ లోనే భాగంగానే తన గత అనుభవాలు పంచుకున్నాడు ఈ నటుడు. ముఖ్యంగా ప్రభాస్ పేరుతో తనకు జరిగిన మోసం గురించి గుర్తు చేసుకున్నాడు సాగర్. మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా విషయంలో తనకు చాలా దారుణమైన సంఘటన ఎదురైందని, అప్పుడు ఏం మాట్లాడలేకపోయానని చెప్పాడు సాగర్. అందులో ప్రభాస్ స్నేహితుడు శివాజీ పాత్రలో నటించాడు సాగర్. అప్పటికే సీరియల్స్ తో చాలా బిజీగా ఉన్నాడైన. డేట్స్ అడ్జస్ట్ చేయడం కూడా కష్టంగా ఉన్న రోజుల్లో మిస్టర్ పర్ఫెక్ట్ కోసం అతి కష్టం మీద 24 రోజులు డేట్స్ ఇచ్చానని చెప్పాడు సాగర్. అయితే సిట్టింగ్ లో తనకు దర్శకుడు దశరథ్ చెప్పింది ఒకటి, అక్కడ సెట్ కు వెళ్లిన తర్వాత అక్కడ జరిగింది మరొకటి. సెకండ్ లీడ్ అనే స్థాయిలో చెప్పి తీరా షూటింగ్ కు వెళ్లిన తర్వాత తనను పూర్తిగా సైడ్ చేశారని చెప్పాడు సాగర్. సినిమా ఎంట్రీ బాగా ఉండాలని ఈ కథ ఓకే చేశారని, డబ్బు కోసం చేయలేదంటూ దర్శకుడు దశరథ్ కు చెప్పానన్నాడు. ఇలాంటి పాత్ర అయితే తను అవసరం లేదని, తన ప్లేస్ లో వేరే వాళ్లను పెట్టి షూట్ చేసుకోవాలని తను వచ్చేసినట్లు చెప్పాడు ఈయన. కానీ సినిమా చూశాక తెలిసింది తన పాత్ర అలాగే ఉంచేశారని. అప్పుడిక ఏం చేయలేం అనేశాడు సాగర్. అంతేకాదు, రామ్ చరణ్ రంగస్థలం సినిమా సమయంలోనూ ఆది పాత్ర కోసం సుకుమార్ తనను అడిగాడని, అయితే మిస్టర్ పర్ఫెక్ట్ టైంలో తనకు ఎదురైన బ్యాడ్ ఇన్సిడెంట్ గురించి సుకుమార్ కు చెప్పానని తెలిపాడు సాగర్. అలా ఏం ఉండదని, మీకు మంచి పాత్ర అవుతుందని సుకుమార్ చెప్పినా కూడా తనే లేట్ చేశానని, ఆలోపే ఆది ఓకే చేశాడని చెప్పుకొచ్చాడు. చక్రవాకం సీరియల్తో బుల్లితెర ప్రేక్షకులకి పరిచయమైన సాగర్ మొగల్ రేకుల్లో పోషించిన ఆర్కే నాయుడు పాత్రతో పాపులర్ అయ్యాడు. ప్రస్తుతం హీరోగా గుర్తింపు కోసం చూస్తున్నాడు సాగర్. మొత్తానికి ప్రభాస్ సినిమాలో సెకండ్ లీడ్ అని పిలిచి మోసం చేశారని చెప్పాడు సాగర్. అప్పటి నుంచి ఏ సినిమా కూడా ఓకే చేయలేదని చెప్పుకొచ్చాడు ఈయన. కావాలంటే ఖాళీగా ఉంటాను కానీ ఇలాంటి పాత్రలు మాత్రం చేయనంటున్నాడు సాగర్.